హల్లెలూయా. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదువుకున్నాం. 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదవండి. ఇక్కడ ఉన్నాడా నేను ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. పాఠం ద్వారా తండ్రి ఆరాధన మహిమ పొందుతుందంటే వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుతాం తండ్రి. తండ్రి పరిశుద్ధుడా, నేను వాక్యం చెప్తుండగా తండ్రి నీ బిడ్డలకు వినగల చెవులు గ్రహించగల మనసును మీరు దయచేయమని వేడుకుంటుందని, నీ ఆత్మచేత నువ్వు నింపమని వేడుకుంటుందని, నీ పరిశుద్ధాత్మను మీరు పయించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 2-3 వచనాలు చూసుకున్నాము. ఈరోజు ఏంటంటే నిర్భయంగా నిలకడగా విశ్వాసంలో జీవించుట. ఏంటిది? నిబ్బరంగా నిలకడగా విశ్వాసంలో జీవించుట. అర్థమవుతుందా? ఏం చెప్పిన అన్న అవి వినాలే. ఏంటి విన్నారా? వింటున్నారా? వినట్లేదా? ఈరోజు ఏంటిది? నిర్భయంగా మంచిగా నిలకడగా, నిర్భయము నిలకడగా విశ్వాసంలో జీవించుట. మంచిగా వినాలి. 3 నిర్భయము నిలకడ విశ్వాసం జీవించుట. రాజులు మొదటి గ్రంథము 2-3 వచనాలు చదవండి. 2వ అధ్యాయం 2-3. మొదటి రాజులు. లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని ఏం కలిగట? నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడికి తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులకి హల్లెలూయా. అందుకని నేను ఏం చేసిన? నిర్భయంగా నిలకడగా విశ్వాసంగా 3 చెప్పిన. అవునా కదా? నిర్భయం కలిగి మనందరం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోక మార్గంలో వెళ్తున్నాం. మనం ఏం చేస్తాం? అవునా కదా? లోకంలో మార్గం వెళ్తారా లేకపోతే వేరే మార్గం వెళ్తారా? అవునా కదా? లోకంలో ఉన్నాం కదా, కానీ మనం వేరుపరచబడిన వాళ్ళం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మీరు లోకంలో ఉన్నారు, లోకంలో వెళ్తున్నారు, కానీ వెళ్తూ మీరు ఏం చేయాలంట? మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న దాన్ని అది సఫలం కడగాలి అంటే, సఫలం చేయాలంటే ఎవరి మీద ఆధారపడి ఉండాలి? మనము దేవుడి మీద ఆధారపడి ఉండాలి. మోషేకు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇజ్రాయేల్ ప్రజలు మిమ్మల్ని వేరుపరిచి నేను తీసుకొచ్చిన. ఎక్కడ తీసుకొచ్చిన? వేరుపరిచి ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన. బంధకాలం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏం చేయాలా? నిర్భయం కలిగాట. లోకంలో ఉన్నారు కనుక మీరు ఏ పని చేసినా ఏం చేస్తారంట? మీకు తోడుంటా. ఏ పని చేసినా చాలా మంది అనుకుంటారు కదా, ఈ పని చేస్తే నేను సక్సెస్ అవుతానా కాదా, లేదా ఈ పనిలో ముందుకు వెళ్ళాలా వద్దా అని అనుకుంటారు. కానీ దేవుణ్ణి అడగరు. ఆ పనిని అడుగుతారు. దేవుణ్ణి అడగాల. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చెప్తూ లోకులందరూ పోతున్న మార్గంలో
నేను పోవుచున్నాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినది. మరి ఏం అప్పగించాడు ఆయన? ఆ దేవుడైన యెహోవా ఏం అప్పగించాడు? రక్షణ అప్పగించాడు. హల్లెలూయా. ఏం అప్పగించాడు? రక్షణ అప్పగించాడు. కింద పాతాళంలో పడిపోకుండా ఆయన యెహోవా ఆయన చేయి పట్టి మనల్ని లేపి ఆయన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టడానికి ఆయన ఏం చేసాడు? రక్షణను అప్పగించాడు. ఆ రక్షణతో పాటు మనకు కొంచెం పని ఉపయోగించాడు. చాలా మంది పని చేయరు. పని చేయని వాళ్ళందరినీ అసలు ఒప్పుకొని ఏం చేయాలి? పని చేయాలి. యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు పని చేసిండు. ఏం చేశాడు? 30 సంవత్సరాలు పని చేసాడు. చేసిండా చేయలేదా? తెలుసా తెలియదు అందరికీ? అవునా కదా? పని చేయాలన్నా ఏదో పని చేయి, కానీ షాప్ పెట్టుకో, ఏదైనా చేయి, కానీ ఆ పనిలో అది దేవుని చిత్తము ఉన్నదా లేదా అని గ్రహించాలా, తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన నీకు అప్పగిస్తుండు. ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగిస్తాడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, కొరతీళ్ళలో నీకు చూపించిన 12వ అధ్యాయం. కొంతమందికి ఆత్మఫలములు, కొంతమందికి వాక్య ఫలములు, ఒకదానికి నేను చెప్పాను కదా. ఎందుకు చెప్పా? అందరికి ఒకటే అనుగ్రహించడు. అవునా కదా? అర్థమవుతుందా? అందరూ ఒకటే వర్క్ చేయడానికి ఆయన అనుగ్రహించడు. ఎందుకు అంటే, ఎందుకు ఆయన అప్పగిస్తాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేస్తాడు అన్నమాట. అంటే ఏ పనినైతే నువ్వు పూనుకుంటావు, పూనుకోవడం అంటే ఏంటిది? పూనుకోవడం అంటే ఏంటిది? మనం చేయాలి అన్న పట్టుదల, లేదన్నా పని చేయాలా, ఆ పనికి వెళ్ళాలి అని ఏం చేస్తారంటే నేను పూనుకుంటారు బాగా. ఆ పని నేను ఖచ్చితంగా చేస్తాను, ఆ పని నేను చేస్తా, నేను చేసి చూపిస్తా అంటారు అన్న. ఆ పని పూనుకుంటే ఆ పని సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలంట? మనము దేవుని వైపు చూడాలి. ఆ పని సక్సెస్ కావాలంటే ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. చాలా మంది ఎవరి వైపు చూస్తున్నారు? మరి లోకం వైపే చూస్తున్నారు, కానీ దేవుని వైపు ఎవరు చూస్తలేరు. ఎందుకు దేవుని వైపు ఎందుకు చూస్తలేరు అంటే, నేను ఒక విషయాన్ని చేస్తానంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన యందు నిలకడగా ఉండట్లేదు. ఏం చేస్తలేరు? దేవుని వైపు చూడడం అంటే ఏదో ఇలా చూడడం కాదు, ఎలా చూసి ఇలా ఇలా చూడడం కాదు. ఏంటిది? ప్రార్థన. ఏంటి ప్రార్థన? ఏంటి? ప్రార్థనలో ఉండాలా. ప్రార్థన చేయడానికి అన్ని సమయాలు ఉంటాయి, కానీ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదంట చాలా మందికి. ఏముంటుంది? అందరికీ అన్ని సమయం ఉంటుంది లోకంలో. మరి లోకంలో ఉన్నాం కదా, దేవుడు ఏం చేసాడు? లోకం ఏదో పని చేసాడు కదా, నేను పని చేసుకుంటున్నాయా, కానీ దానికి పని చేసుకుంటున్నా, నాకు సమయం లేదు, పనికి పోయొచ్చినా నేను అలసిపోయి అట్లే పడుతున్నా. ఏమంటారు? దేవుడు ప్రతి దానికి సమయం కలదని చెప్పిండు. ఎందుకంటే అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే 8 గంటలు మాత్రమే వర్తిస్తుంది. ఎన్ని గంటలు చేస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ చేయాలి, 8 గంటలు వర్క్ చేయాలి. 10 గంటల నుండి 5 గంటల వరకు, లేదు 9 గంటల నుండి 5 గంటల వరకు, మధ్యలో ఒక 1 అవర్ బ్రేకు, మధ్యలో ఒక టీ బ్రేకు, ఇవన్నీ ఇస్తాడు. అంటే ప్రతి దానికి సమయం కలదు. ప్రసంగిలో ఈ మాట ఉంటుంది, ఏ పని చేద్దామన్నా, ఏది చేద్దామన్నా ఆకాశం కింద ఉన్న భూమి మీద అన్నట సమయం ఉన్నాడంట. సమయానుకూలంగా మనం చేయాలి. కానీ మరి మన పనులు, మరి భూలోకమైన సంబంధమైన పనులు కానీ, ఈ పనులు కానీ మనం సఫలం చేయాలి. ఏం చేయాలంటే ఏమున్నది? కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాం. 2 నుండి చదవండి. పేజ్ నెంబర్ వచ్చి 184. త్వరగా చెప్తున్నాం. 4:2 నుండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు. అబ్బో, ఎక్కడ ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా. నేను ఏం చెప్పిన ఇంతకుముందు? నిర్భయంగా. ఇంతకుముందు చెప్పింది నిర్భయంగా. మనం ఏదైనా పని చేయడానికి నిర్భయంగా ఉంటాం. ఇప్పుడు ఏంటంట? నిలకడగా. అంటే ఒకే కాడ నిల్చోవాలి, ఒకే దాన్ని పట్టుకొని నడవాలి. హల్లెలూయా. 2 పట్టుకోకూడదు, రెండింటి మీద కాళ్ళు వేయకూడదు, 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. ఒకే దాని మీద నిలకడగా ఉండాలి, ఒకే దాన్ని పట్టుకొని ఉండాలి. దాన్ని నిలకడ అంటారు. అవునా కదా? నిలకడ లేకుండా 2 చేతులు పట్టుకుంటే ఏముంటుంది? ఇది ఇటుపోయింది నాకు, ఇది ఇటుపోయింది నాకు. అప్పుడు ఏమైతాం? ఎటుగా అక్కడ అయిపోతాం, 2 పక్కలు అవుతాం మనం. సగం కిందికి పోతాం, సగం మీదికి పోతాం అన్నట్టు. అవునా కదా? చాలా మంది ఏం చేస్తారంటే వారి ఆత్మ నిలకడగా ఉండదు. నేను ఈరోజు ఆరాధన చేస్తున్నంటే దేవుడు నాకు చెప్తున్నాడు, చాలా మంది గట ఆత్మ నిలకడ లేదట. ఏం లేదు? ఆత్మ నిలకడ లేదు. ఎందుకంటే వారి వెనుక ఒక షాడో కనబడుతున్నా. చాలా మంది వెనక నేను షాడో చూసిన ఈరోజు ఇక్కడ ఆరాధన చేస్తుండగా షాడో చేసిన. అంటే అది నిలకడగా ఉంచదు. ఎందుకంటే వీరు సత్యమైన బోధ ఇది ఎక్కడ పరలోక రాజ్యంలో ఉంటారో నా యొక్క ఉండరు అని సాతానికి ఏమవుతుంది? గుబులు పుట్టుకుంటుంది. ఏం పుట్టుకుంటుంది? గుబులు
ముందు భయం పుట్టుకున్నది ఏం చేస్తా అంటే నిలకడ ఉంచదు మనిషిని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు పౌలుగారుడు ఏమన్నా రాస్తున్నాడు కొలసీలకు ఏమన్నా అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎక్కడ అన్నిటి మీద కాదు, అన్నిటి గురించి పరిగెత్తుతా ఉంటారు, ఎక్కడ ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది అని పరిగెత్తుడు కాదు, నిలకడగా ఉండి. చదవమ్మా ఇంకా మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడపరచునట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము అబ్బా దేవుడు దయచేయవలనని మా కొరకు, ఎవరి గురించి అనండి మన అందరం ఇట్లా చేయబెట్టుకొని మా కొరకు ప్రార్థన చేయాలండి. ఎక్కడ దేవుని అంట దేవుని క్రీస్తు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు మంచిగా వినాలి, మంచిగా నేను చదువుతా చూడండి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు, భూలోకం మీద అందరు ఏమన్నారు, భూలోక సంబంధమైన బంధకంలో ఉంచబడినారు. ఆ ఉంచబడిన వాళ్ళను లేపుటకు వచ్చిన క్రీస్తు అట. ఎవరు? యేసు క్రీస్తు ఏం చేసిండు, మన పాపములను కడిగి రక్షించడానికి వచ్చిన ఆ క్రీస్తును ఆ గూర్చి బోధించవలసిన విషయాన్ని, ఆ మర్మములను ఏంటంట మర్మం అంటే దాచబడినది. మర్మం అంటే ఏంటిది? దాచబడినది. ఏదైనా కొంతమంది భూమిలో దాచిపెడతారు, కొంతమంది బీరువలో దాచిపెడతారు, ఎవరు తెలియకుండా. బంగారం కావచ్చు, లేదా ఏదైనా వెండికి బంగారంలో ఏదైనా సభ్రమైన చేసుకున్నారనుకో, దాన్ని ఏం చేస్తారట మర్మంగా ఇంకోళ్ళకి తెలియకుండా దాచిపెడుతుంటారు. అవునా కదా? అప్పుడు వెనకట రాజులు కానీ ఇప్పుడు కూడా అందరూ ఏం చేస్తున్నారంటే భార్య భర్తలు కొంతమంది అంటే మా భర్తకు తెలియదు ఒక 500 దాచిపెట్టుకుంటారు, మా భార్య తెలియదు మా భర్త ఒక 1000 రూపాయలు దాచిపెట్టుకుంటారు. ఏ జేబులు వెనక జేబులు లేదా పర్సులు కానీ పర్సులు ఏం చేస్తారు, దాన్ని ఏం చేస్తారు మర్మంగా దాచిపెడతారు. ఏ విధంగా దాచిపెడతారు? కనబడనీయరు అనమాట. అందుకనే క్రీస్తు బోధలు మర్మములు వెల్లడిపరచుటకు వాక్యము చెప్పుటకు, ఏం చెప్పుటకు మంచిగా వినాలి. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1లో ఏమనుంటారో ఒకసారి చూడండి, అందరూ బైబిల్ తీయండి. 1వ అధ్యాయం 1లో ఏమనుంటుంది చదవాలి. యోహాను సువార్త కొత్త నిబంధనలో ఉంటుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏంటిది? దేవుడా కాదా? మరి దేవుని వాక్యం అంటే వినడానికి ఇక్కడ ఏమని చెప్తుందో వాక్యము చెప్పుటకు ఏంటంట ఆ మర్మమును వెల్లడి పరచునట్లు వాక్యము, మంచిగా వినాలి, వెల్లడి పరుచునట్లు అంటే మర్మము మనకు నమ్మకానేనంట. ఇది చూడండి, మర్మం వాక్యంలో ఉన్న మర్మము వెల్లడి పరచుట కాట మనం ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండి? నిలకడగా ఉండి. నేను చెప్పిన రెండోది నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. చాలా మందికి అందుకనే చెప్పిన నిలకడగల ఆత్మ కావాలి. చాలా మంది ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్యా మాకు నిలకడగల ఆత్మను ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని చేయాలా? అప్పుడు ఏంటంటే అలా ప్రార్థన చేయడం వల్ల ఏమైందంటే సంపూర్ణంగా మనకు పడుతుంది అన్నమాట. లేకపోతే సరిగ్గా సంపూర్ణంగా వీయబడదు. ఇంకా చదవమ్మా. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. హల్లెలూయా. మరి వాక్యం ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. మరి ఇక్కడ సంఘము వెలుపటి వారు అంటే సంఘములోకి రాకుండా అన్న మంచిగా వినండి, వింటున్నారా? సంఘంలోకి రాకుండా వెలుపట ఉండి వాళ్ళు ఉంటారు చూసినవా, వారి గురించిన జ్ఞానం కలగదన్నమాట. మనకి ఏం కలగాలంట? జ్ఞానం కలగాల. ఎందుకంటే
సత్యమైన బోధ వినకుండా, యేసుక్రీస్తు గురించి వినకుండా ఏం చేస్తారు వాళ్ళు? ఏదేదో బోధించి ఏం చేస్తున్నారు? తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు అన్నమాట. అందుకు కావాల్సిన జ్ఞానం అంటే ఏం చేయాలంటే మనకు ప్రత్యక్షం ఉన్నట్టు మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. చాలా మంది మరి ఈ వాక్యం ఎక్కడ, ఆ మర్మమైన వాక్యం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారా దొరుకుతుంది. ఎవరి ద్వారా దొరుకుతుంది? మరి రక్షణ ఎవరి ద్వారా వచ్చింది మనకు? యేసు ప్రభు వస్తేనే కదా రక్షణ వచ్చింది, అవునా కదా? ఆయన చనిపోయి 3వ దినంలో లేస్తేనే వచ్చింది మనకు రక్షణ వచ్చింది. కాబట్టి ఆయన ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి అంతే. మనం ఏం చేయాలంటే దాని గురించి ఏం చేయాలంటే సంపూర్ణంగా నిలకడగా ఉండాలి. ఇంకోటి 3వ ఏం చెప్తున్నా? సంపూర్ణంగా నిలకడగా ఉండాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఉంటుంది. చూడండి, 2:24 నుండి చూసుకున్నాం. యాకోబు అందరు పేజ్ నెంబర్ చెప్పాము, వాళ్ళు తీస్తారు. 211 పేజ్ నెంబర్ అన్నారు. ఎవ్రీలో పక్క పొండి ఉంటుంది. 211 24 నుండి చదవండి. యాకోబు 24:25 చదవండి. మనుషుడు విశ్వాసుడని అతనికి మనుషుడు విశ్వాస మూలముగా మాత్రం కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడిన వాడని మీరు దీని వలన అబ్బా ఏం చేస్తారట? మరి దేని వల్ల మనుషుడు అట, దేని వల్ల మరి నీతిమంతుడని విశ్వాసం మూలంగా కాకుండా నాట వాడి క్రియల ద్వారా కూడా తెలుస్తుంది మనం, అవునా కదా? వాక్యము సరియైన వాక్యం తెలిసిందంటే సరియైన మార్గంలో నడుస్తాం. ఏం చేస్తాం? వింటున్నారన్న? వాక్యము సరైన మార్గం తెలిస్తే అంట క్రియల మూలంగా నీతిమంతులని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించండి, అవునా కదా? మరి ఎప్పుడు నువ్వు నీతిమంతుడు ఎప్పుడైతావు? వాక్యమును విని నిలకడగా నిల్చుండి, నిర్భయం కలిగి నిలకడగా నిల్చుండి ఉంటేనే, మనం విశ్వాసంతో ఉంటేనే అప్పుడు ఏం చేస్తాం? మనము నీతిమంతులమని ఎంచబడతాం. లేదా ఎంచబడతాం. 25 చాలు. రాయాబు అంటే ఎవరంటే ఒక వేశ్య. మంచిగా వినండి, నమ్మకం వినండి. చూడండి, రాయాబు ఎవరు? ఒక వేశ్య. ఇజ్రాయిలు ఆ ఊర్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆడ సమాచారం తెలుసుకొని రావాలి. ఆ ఊర్లో నుండి వెళ్ళడానికి ఏం తెలుసుకొని రావాలి? సమాచారం తెలుసుకొని రావడానికి. ఇజ్రాయిల్ నీతిమంతులే కదా, దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కనుక వాళ్ళు వెళ్ళి మరి ఆ ఊరు నుండి వెళ్ళాలంటే దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు చెప్తే వింటేనేమో వినరు, వాళ్ళు వినలే కాబట్టి వాళ్ళ మీద దాడి చేయాలి. ఏం చేయాలా? మీకు కథ చెప్పట్లేదు కానీ అర్థమయ్యేలా చెప్తున్నాను. దాడి చేయాలని దానికి ఏం చేస్తున్నానంటే రహస్యంగా ఏంటంట చొరబడి ఏం చేసిండు? చొరబడి ఎక్కడికి వెళ్ళు? రాయాబు వేష దగ్గరికి వెళ్ళిండు. మంచిగా వినండి. రాయాబు వేష దగ్గరికి ఈ నీతిమంతులైతే ఎప్పుడైతే ఆ వేష దగ్గర అడుగు పెట్టారో ఆమె కూడా నీతిమంతులుగా మార్చబడింది. ఆమె చెప్పింది, మాకు దేవుడు ఏమని చెప్పిందంటే, వీళ్ళు మాకు దేవుడు ఈ విధంగా బయలుపరిచిండమ్మ, ఈ నుండి వెళ్ళాలి, ఈ రోజు మేము నైట్, ఈ రోజు రేపు కానీ ఏం చేస్తాము? ఈ ఊరు మొత్తము సంహరిస్తాము. ఏమని చెప్తాం? మంచిగా వినాలి. సంహరిస్తాం కనుక మాకు ఎటైతే వెళ్ళడానికి దారి కావాలంటే ఆమె ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని విని ఆమె ఏం చేసింది? నీతిమంతులుగా మార్చబడింది అన్నమాట. మారు మనసు పొంది ఆ వేష ఏమైంది? నీతిమంతుల గుంపులో వీళ్ళతో కూడా చేరింది. చేరిన తర్వాత అక్కడ ఏమంటదంటే పాత నిబంధనలు ఉంటుందంటే నన్నును నా కుటుంబీకులను రక్షించాలి. ఏమని చెప్తుంది? వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది. ఏమని తీసుకుంటుంది? ఆమెను, రాయాబును, వారి కుటుంబీకులను. చూడు ఆమె ఎంత తెలివైనదో. ఒక్కతే కాకుండా ఏం చేసిందంటే కుటుంబీకులను కూడా కలుపుకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు? యెహోవా అని అడిగి మళ్ళీ మాట ఇచ్చి సరే మాకు మార్గం చూడాలగానే ఒక సరైన మార్గం నుండి ఏం చేసిందంట ఆ నీతిమంతులను మళ్ళీ బయటికి పంపించింది.
దాడికి పూనుకోగానే పంపించగానే అప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు ఇజ్రాయెల్ అందరూ వెళ్ళి ఇట్లా రాయకు అని మన కుటుంబీకులను మాత్రం వదిలిపెట్టాలి, ఆమె మనకు దాడి వస్తుందని ఏం చేసిందంటే అప్పుడు సంపాదించుకొని మొత్తం అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోయారనమాట. అంటే ఈ కథను మీకు ఎందుకు చెప్తున్నానంటే నీతి మంతులుగా ఎంచబడేది మన ప్రవర్తన బట్టి కూడా తెలుస్తుంది. రాయబు వేషనే, అవునా కదా, వేష అన్యురాలు, కానీ ఆమె ప్రవర్తన ఆమె నీతి మంతురాలని తీర్చబడింది. హల్లెలూయా చెప్తుంది. ఆ నీతి మంతురాలనేది ఎక్కడ తీర్చబడింది అంటే ఈ వాక్యమందు తెలిసింది. అంతే, వాక్యమందు తెలిసింది. అందుకని ఏమంటారు అంటే నీకు ఒక లాస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా అంటే పేతురు యోహాను అపోస్తులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటే లాస్ట్గా నేను విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అపోస్తులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. పేతురు యోహాను ఏం చేస్తారంటే ఒక దేవాలయంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ చదవండి, మీకు ఈ మర్మాన్ని చెప్తాను. చదవండి. 3 నుండి చదవండి. పేతురు యోహాను దేవాలయం 3 నుండి 3 నుండి అబ్బా ఏమని చెప్పిందంట? మా తట్టు చూడండి, మా తట్టు చూడండి, తేరి చూసిండట. అంటే ఏమంటున్నాడంటే వాళ్ళకు ఇంతకుముందు ఏమంటారు, అది వాడు దేవాలయం కానీ ఉన్నాడు, వానికి విశ్వాసం లేదా, కూర్చున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడతారు, అది పెడతారు అని తెలుసు. కానీ వారికి ఏమున్నది, వాడికి విశ్వాసం లేదు, మీకు తెలియదు, వాడు నిలకడగా లేడు అన్నమాట. నిర్భయముగా నిలకడగా లేడు. కానీ పేతురు యోహాను వస్తున్నాడంటే వాళ్ళు మంచి బట్టలు వేసుకొని రాగానే ఆయన చేసినాడు, తేరి చూస్తున్నాడు. వీళ్ళ దగ్గర ఇంకేమైనా దొరుకుతుందేమో, ఏమైనా ధనం ఇట్లా మాకు దొరుకుతుందేమో అని ఏం చేస్తే ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిండు అంటే వీళ్ళు పేతురు ఏమని ఏం చేసిందంటే చదువు వెండి బంగారము మా యొద్ద లేవు కానీ నాకు కలిగినది. ఆయన కలిగినది మరి ఎవరి నామమాట మంచిగా వినాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలపడముకు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఏం చెప్పిందంట? యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించండి. అంటే ఇన్ని రోజులు వాడు అక్కడ ఉన్నాడు, వాడు వాక్యం వింటున్నాడు, అవునా కదా, అడుక్కుంటూ ఉంటున్నాడు కదా, కొన్ని రోజుల నుండి వాక్యం వింటున్నాడు, అన్నీ ఉంటున్నాడు. కానీ వారికి ఏం లేదు, నిర్భయం లేదు, ఏం లేదా, నిర్భారం లేదు, వారికి మీద నిలకడ లేదు, విశ్వాసం లేదు. వింటు మట్టుకే వింటాడు వాడు. ఏం చెప్తాడు? వినటం మట్టుకే వింటుండు. అందుకని ఇక్కడ ఏం చెప్పినా నేను వాక్యంలో ఏం చెప్పిన, ఇంతకుముందు ఏం చెప్పినా, వాక్యం క్రీస్తు మర్మములు తెలవడానికి, క్రీస్తు మర్మములు తెలవడానికి కొలసీల చెప్పాను కదా, కొలసీల క్రీస్తు మర్మములు తెలియడానికి ఏం చేయాలంట? వాక్యం వినాలి, మంచిగా సమృద్ధిగా వాక్యం వినాలంటే ఏం చేయాలా? ఆ వాక్యం గురించి ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేయకుండా వాక్యం విన్నా కానీ, ప్రార్థన లేకుండా బైబిల్ చదివినా కానీ మనకు అర్థం కాదు. మొదట వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యాన్ని తెరవాలి. తెలిసి అవుతే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ క్రీస్తుని గురించిన మర్మము మనకు అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏం చేసిండు? పేతురు యోహాను వచ్చి ఏం చేసిండు అంటే క్రీస్తు గురించిన మర్మాన్ని వాడికి తెలియపరిచిండు. వాడికి తెలియపరచగానే వాడు వెంటనే లేచుడు. మరి ఇన్ని రోజులు వాడు వాక్యం వింటలేడా? ఇన్ని రోజులు దేవాలయం కానీ కూర్చున్నాడు కదా, వేరే కడ కూర్చోలే కదా, బయట ఎక్కువ బిచ్చం అడుగుతలేడు కదా, వానికి బయట తినబడతాను, బయట కూర్చున్న కూర్చున్న వాళ్ళకి మీద పడదా? ఏం చెప్తున్నా తెలియదా? నేనేం మాట్లాడుతున్నా తెలియదా? బయట రోడ్డు మీద పెట్టకు అక్కడ కూర్చునేటప్పుడు రోజు ఒకటి కూర్చున్నాడు, వాడికి నేనేం చెప్తున్నాను తెలియదా? నాకంటే ఎక్కువ చెప్తాను. ఇంకా నేను నిన్న అన్నీ కూడా మనం బాగా గుర్తు పెట్టుకొని బాగా చెప్తాను, అవునా కదా. కానీ తెలుసు, కానీ వాడు ఇన్ని రోజులు ఏంటంట నిలకడగా లేడు. అసలు విషయం అర్థమైందా? వాడు ఇన్ని రోజులు ఏం చేసాడు? అస్సలు నిలకడగా లేదు. నిలకడ లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే నీ ఉద్దేశం ఎప్పుడైనా, నీ ఉద్దేశం బాగాలేదు, నేను ఎప్పుడైనా వెండి బంగారం కొంచెం చూస్తుంది కానీ నువ్వు అది కాదు చూసేది కాదు. కానీ ఏం చేసిందంటే, ఇప్పుడు ఏం చేసిందంటే క్రీస్తు అన్న, ఎవరట? నాలో ఉన్న క్రీస్తుని ఇస్తున్నా అన్నాడా, లేకపోతే ఇంకేమని ఇస్తున్నా అన్నాడు? ఏవాడిండు? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లే. వానికి అప్పుడే వానికి ఏమొచ్చిందంటే, వానికి నిలకడ వచ్చింది, విశ్వాసం వచ్చింది.
విశ్వాసం రాగానే పరిగెత్తడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం కావాలంటే నిర్భయం కలిగి నిలకడగా విశ్వాసంలో ఉండాలి. నేను చెప్పిన అందుకే నిర్భయ కలిగి అంటే ఇంత ముందు 2వ రాజులు చదివిన కదా, ఒకసారి 2వ రాజులకు రండి. నేను చెప్తాను. 2వ రాజులు రాసిన 2వ అధ్యాయం 11లో చెప్పి చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నిలకడ అన్నదానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మరోసారి చూడండి. ఏం చేసిందంటే ఇక్కడ ఏముంటుందంటే 11లో ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎలీషా ఏలియా, ఎలీషా ఏలియా ఇద్దరు. ఎలీషాను ఏలియా వెంబడించేవాడు. ఏం చేసేవాడు వింటున్నారా? ఎలీషాను ఏలియా వెంబడించేవాడు. అయితే ఎలీషా దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఏమైందంటే అగ్నిగుండంలో మంచి గాలి అదంతా వచ్చి ఏం చేసిందంటే ఏం చేస్తున్నది, ఎలీషాను తీసుకెళ్ళడానికి వచ్చింది. చనిపోలే ఎలీషా. దేవుడు పైకి ఎత్తుకెళ్ళడానికి వస్తే ఆయన ఏం చేసిందంటే ఆయన దుప్పటి కింద పడేసిండు. ఏం చేసిండు? దుప్పటి కింద పడేసిండు. ఏలియా ఇన్ని రోజులు ఎలీషాతోనే ఉన్నాడు. ఏలియా ఎన్ని కార్యాలు చేసిండు, ఎన్ని చూసిండు, అవన్నీ ఏం చేస్తుండు ఎలీషాకు తెలుసు. ఆయన ఏం చేసిండు, ఒక కాడ అంటాడు, నీ కన్నులు తెరవలేదని దేవుడు అంటాడు, యెహోవా వీడి కన్నులు తెరవంటాడు. తెరవనగానే గుర్రంలో రథం అన్నీ కనబడతాడు. అప్పుడు తెరవగానే అంటే మనతో ఇంత సైన్యం ఉంటుంది, నువ్వు దాన్ని ఎదుగుతలేవా అని అంటాడు. అంతే కన్ను తెరవగానే ఏమవుతుందంటే ఆయన తీసుకుపోయినప్పుడు ఏం చేస్తాడంటే పైకి పోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే దుప్పటి కింద వేస్తాడు. ఈయన ముందు ఏం చేస్తాడు, ఎలీషా ముందు దుప్పటి వేయగానే ఆ దుప్పటి ఈయన తీసుకొని సముద్రం దాటడానికి సముద్రం ఒక దెబ్బ కొడతాడు. ఒక గుర్తుపెట్టుకోండి, అక్కడ మర్మమైన మాట చెప్తా. ఏం చేస్తాడు, ఇన్ని రోజులు ఆయన దేవునితో ఉన్నాడు, లేడని కాదు, కానీ సముద్రం అంటే బాప్టిజానికి గుర్తు. ఏంటి, ఈయనకు మళ్ళీ బాప్టిజం తీసుకున్నాడు. ఏలియా ఏం తీసుకున్నాడు, ఏం చేసిందంటే సముద్రంలో కొట్టిండట. ఇప్పుడు అయితే మనం అదే చేసినాం కదా, భూమిలో కొట్టి సముద్రంలో కొట్టగానే అది 2 పాయలు అయిపోయింది. మళ్ళీ ఏమైంది, 2 పాయలు అయింది. దానిలో నుండి వెళ్ళిపోయి ఆయన ఏం చేసిందంటే ఎలీషా కంటే ఏలియా 2 అంతల ఆత్మను కలిగి ఉన్నాడు. ఈయన ఒక్క అద్భుతాలు చేస్తే ఈయన పోయిన తర్వాత ఈయన ఏం చేసిండు, 2 అద్భుతాలు చేసిండు. హల్లెలూయా. ఆయన ఒక్కరు చనిపోయిన వాళ్ళని లేపితే ఈయన 2 లేపిండు. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే 2 అంతల ఆత్మ వచ్చింది. అప్పుడు ఎప్పుడు వచ్చిందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాడు నిలకడగా నిలబడ్డాడు. హల్లెలూయా. చాలా మంది నిలకడగా నిలబడరు. ఏమంటారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విశ్వాసం తెలుస్తుంది, వారి గొప్పతనం తెలుస్తుంది. కొంతమంది అంటారు, నేను ఉన్నప్పుడు నీకు తెలియదు రాబాయి, నా విలువ, నేను పోతే నీకు విలువ తెలుస్తుంది అంటారు. అవునా కదా, అంటారా? దేవుని వాక్యం ఇంత మంచిగా చెప్తే, ఇంత మంచిగా విని పరిశుద్ధాత్మలకు నడిపించి పరిశుద్ధాత్మను మీలో పెడుతున్నా అంటే నడతాను రాను అంటే వస్తారా? రారు. అదే దయ్యమాత్మ కాడికి పోయి మంచిగా అది డ్యాన్స్ అని ఇట్లా చేస్తే అంటే 4 లోక విధమైన మాటలు చెప్తే అక్కడికి ఏం చేస్తారు, చాలా మంది పరిగెత్తుకుంటా వెళ్తున్నారు. హల్లెలూయా. అవునా కదా. అందుకనే ఏం చేయాలంటే మనం ప్రార్థన అందు కానీ వాక్యం అందు కానీ ఎక్కడ ఉండాలంటే నిలకడగా ఉండి విశ్వాసంలో నడిపించబడాలి. అందుకనే ఏం చేస్తున్నారు, సత్యమైన బోధ ఎక్కడ నడుస్తుంది, యేసుక్రీస్తు గురించి ఎవరు బోధిస్తున్నారు, యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించిన మర్మం మనకు తెలియాలి, వేరే మర్మం అవసరం లేదు. చాలా మంది ఏదో మర్మం చెప్తారు, వాక్యం చెప్పమంటే అనేకులు చెప్తారు వాక్యం. కానీ యేసు ప్రభు భూమి మీదకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఈ లోకమందు, ఎక్కడ, ఈ లోకమందు ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో, నేను యేసుక్రీస్తు నేను దేవుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిని ఎక్కడ ఒప్పుకుంటాడట, తండ్రి ఎంతో ఒప్పుకుంటాడట. ఎక్కడ, తండ్రి దగ్గర ఒప్పుకోవాలంటే ఇక్కడ మనం ఎవరి గురించి తెలుసుకోవాలా, యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆయన వాక్యంలో నుండి మనం ఎదగాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిలకడగా నిర్భయంగా విశ్వాసం కలిగి వాక్యంలో ఎదగాలని కోరుకుంటున్నాం. బల్ల ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరూ అదే విధంగా ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అమ్మగారు